అరకు కాంగ్రెస్ ఎమ్మెల్యే టికెట్ తనకి కేటాయిస్తారని ఆశాభావంతో ఉన్నానని ఆదివాసీ కాంగ్రెస్ చైర్పర్సన్ అరకువల్లి నియోజకవర్గం ఇన్ఛార్జ్ పాచిపేట శాంతి కుమారి అన్నారు. విశాఖ పౌర గ్రంథాలయంలో ఆమె సోమవారం విలేకరులతో మాట్లాడారు. పార్టీ కష్టకాలంలో అండగా నిలబడిన వారిని ఆదుకుంటారని భావిస్తున్నానన్నారు. సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరి అరకు వ్యాలీ కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలుగా 2019లో ఎమ్మెల్యేగా పోటీ చేసే స్థాయికి ఎదిగానన్నారు. ఆ ఎన్నికల్లో వైసీపీ గెలుస్తుందని తెలిసినా కూడా వెనుకాడలేదన్నారు. వైసీపీతో సమానంగా కాంగ్రెస్ నుంచి పోటీ పడ్డానన్నారు. కాంగ్రెస్ ఎజెండా ప్రజలకు చేరేలా పనిచేశానని, గిరిజన మహిళగా ఎన్నో సేవలు అందించానన్నారు. ప్రస్తుతం టికెట్ రాలేనందుకు చాలా బాధపడుతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఆదరిస్తుందని, టికెట్ కేటాయిస్తారని ఎదురు చూస్తున్నానన్నారు. రాష్ట్రంలో ప్రత్యేక హోదా రాహుల్ గాంధీ వల్ల సాధ్యమని చెప్పారు. ప్రస్తుతం ఏపీలో షర్మిల కూడా రాజశేఖర రెడ్డి అడుగుజాడలో నడుస్తున్నారన్నారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అడ్డుకోవాలంటే కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమన్నారు. జరిగింది. మరి నేను ఏపీ ఆదివాసీ కాంగ్రెస్ పార్టీ నుండి నేను ఇప్పటికీ 2 సంవత్సరాల నుండి కొనసాగుతున్నాను. నేను ఇదివరలో 2004 సంవత్సరంలోనే ఒక సామాన్య కార్యకర్తగా కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. 2018 వరకు కార్యకర్తగా చేసి అరకువేలి నియోజకవర్గానికి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేపట్టడం జరిగింది. 2019లో ఎమ్మెల్యే నేను కంటెస్ట్ చేయడం జరిగింది. గౌరవనీయులైనటువంటి ఎన్ రఘువీరారెడ్డి గారు సారథ్యంలో నేను ఎమ్మెల్యే చేయడం జరిగింది. మరి గెలుపు ఓటమి సాధ్యమైనంతప్పటికీ కూడాను టీడీపీ వైసీపీ ఏ పార్టీలు వస్తాయి అని తెలిసినా సరే భయపడలేదు. ఇంకా అప్పుడున్న ఉనికి అయితే వైసీపీ చాలా గట్టిగా ప్రభావం ఉంది. మనం ఎంత ప్రచారం చేసినా వైసీపీ వచ్చే పరిస్థితి ఉండింది. కనుక భయపడకుండా వాళ్ళు వందలాది మంది తెస్తే నేను కూడా ఆ వందలాది మందితో సమానంగా నేను కాంగ్రెస్ పార్టీలో 2019లో కంటెస్ట్ చేయడం జరిగింది. పార్టీ ఇచ్చిన గౌరవాన్ని నేను కాపాడాలనేసి కాంగ్రెస్ పార్టీ ఎజెండా ఏదైతే ఉందో అది ప్రజలకు చేరే విధంగా నేను బాధ్యత చేపట్టి ఈవేళ వరకు కొనసాగుతున్నాను. అదేవిధంగా నేను 2020 సంవత్సరంలో పిసిసి జనరల్ సెక్రటరీగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా చేపట్టడం జరిగింది. అలాగే మరి ఇప్పుడు స్టేట్ ఆదివాసీ చైర్మన్గా చేస్తున్నాను. అలాగే అరకు పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి, అరకు పార్లమెంట్ ఇన్ఛార్జి కూడా చేపట్టడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కూడాను వయసు బాగా మితిమీరిపోయిన అంటే 40-50 సంవత్సరాలు పనిచేసిన వాళ్ళకే కాంగ్రెస్ పార్టీలో జనరల్ సెక్రటరీ కానీ, ప్రధాన కార్యదర్శులు కానీ, లేదా పార్లమెంట్ ఇన్ఛార్జీలు కానీ, లేకపోతే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ఇవ్వాలన్నా, ఈవేళ ఆదివాసీ చైర్మన్ ఇవ్వాలన్నా వయసు ఉన్న వాళ్ళకి, నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి ఇస్తారు. అలాగా నేను 2004 నుండి ఈవేళ వరకు కాంగ్రెస్ పార్టీ కోసం ముందడుగు వేయడం కోసం ఈవేళ ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎంతమంది తిట్టినా, ఎంతమంది అవమానించినా భయపడకుండా కాంగ్రెస్ పార్టీని నడిపించడానికి నేను సిద్ధపడ్డాను. చాలామంది అన్నారు, అమ్మ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లేదు కదా, దేశం విడిపోయిన తర్వాత ప్రజలందరూ కూడాను కాంగ్రెస్ వైపు చూడట్లేదు, మరి మీరు ఎలా కాంగ్రెస్ని నడిపిస్తారు, జెండా ఎలా పట్టుకోగలుగుతారని చాలా భయభ్రాంతులకు కూడా గురి చేయడం జరిగింది. కానీ ఎంత భయపెట్టినా, నన్ను తిట్టినా, ఏలన చేసినా, రోడ్డు మీద వెళ్ళినా, 10 మంది రాపోయినా ఒక్కదాని కూడాను కార్యక్రమాలు చేపట్టిన రోజులు చాలా ఎక్కువగా ఉన్నాయి. నేను ఇప్పటి వరకు మా అమ్మగారు అయితే ఇందిరమ్మ గృహంలోనే నివసిస్తుంది. ఒక పేద గిరిజనురాలు, ఎన్నో కష్టాలతో నేను బయటకు వచ్చాను. ఈవేళ ఈ కష్టాన్ని ప్రజలందరికీ తెలియాలంటే మాలాంటి సామాన్య కార్యకర్త కాంగ్రెస్ పార్టీలో ఉండాలని భావజాలంతో ఈవేళ కాంగ్రెస్ పార్టీలో ముందడుగు వేయడం జరిగింది. కనుక మరి ఆ రోజు నుండి ఈ రోజు వరకు కాంగ్రెస్ పార్టీయే నా ఒక అమ్మా నాన్న. నాకు అమ్మా నాన్న ఎలా కన్ని పెంచారో, ఈ భవిష్యత్తుని తీర్చిదిద్దారో, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కూడా నా భవిష్యత్తుని తీర్చిదిద్దింది. ఈ యొక్క రాష్ట్రంలో చూస్తే శాంతకుమారి ఎవరో తెలీదు, కానీ కాంగ్రెస్ పార్టీలో చేరగా కాంగ్రెస్ పార్టీలో ఒక మంచి గుర్తింపు వచ్చింది. వీళ్ళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక మహిళ అంటేనే, అరకు అంటేనే శాంతకుమారి, కాంగ్రెస్ పార్టీ అని తెలుసు ప్రజలకు. అరకువేలి ఏజెన్సీ ప్రాంతం మొత్తం కూడా శాంతకుమారి అంటేనే కాంగ్రెస్ అండి. మనం శాంతకుమారికి ఆదరించాలో, శాంతకుమారికి ఏం చెప్పినా మా మాట వింటుంది, ఏ బాధ వచ్చినా ప్రత్యక్షంగా పరోక్షంగా ఆదుకునేది తను ఒక్కటే అనేసి ఇవేళ వరకు ప్రజలు వేచి చూస్తున్నారు. నాకైతే గట్టి నమ్మకం ఉంది, మా కాంగ్రెస్ పార్టీ నన్ను పిలిచి ఆదరిస్తుందని నేను ఎదురు చూస్తున్నాను. కనుక ఈ యొక్క ఎదురు చూపుకి ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండదు. ప్రస్తుతం అయితే నాకు టికెట్ రాలేదనేసి బాధపడుతున్నాను అనేసి అయితే బాధ అయితే లేదు. కాంగ్రెస్ పార్టీ నా గుండెల్లో ఉంది.
ఆ జెండాని ఎగరేసే బాధ్యత నా పైన ఉంది. కనుక కంపల్సరీ నాకు ఆదరించే బాధ్యత అగ్రనేతలు రాహుల్ గాంధీ గారు అవ్వచ్చు, మల్లికార్జున్ ఖర్గే గారు అవ్వచ్చు, సోనియా గాంధీ, అలాగే మన రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు అవ్వచ్చు, ప్రతి ఒక్కరూ ఆదరిస్తారని ఆశాభావంగా ఇప్పటిదాకా నేను చూస్తున్నాను. కనుక ఈ యొక్క భావాన్ని నేను ముందుకు నడిపించే బాధ్యత నా పైన ఉంది. అదేవిధంగా ఈవేళ దేశంలో రాష్ట్రంలో చూసిన ప్రత్యేక హోదా నేను ఇస్తాననేసి రాహుల్ గాంధీ గారు ఏదైతే పదే పదే చెప్తున్నారో, ఈవేళ ప్రత్యేక హోదా కోసమే మేము చాలా గట్టిగా నమ్మకంతో ఈవేళ పోరాటం చేయడం అనేది జరుగుతుంది. కనుక ఈవేళ ప్రత్యేక హోదా ఆంధ్ర రాష్ట్రానికి వస్తే విభజన హామీలో ఏవైతే 26 సంక్షేమ పథకాలు ఉన్నాయో కాంగ్రెస్ పార్టీ తెచ్చి ఇచ్చే బాధ్యత ఒక యువనేత అయినటువంటి రాహుల్ గాంధీ గారిపైనే ఉంది. ప్రత్యేక హోదా తొలి సంతకము ప్రధానమంత్రి అయిన వెంటనే సంతకం పెడతానని రాహుల్ గాంధీ గారు వివరించడం జరిగింది. కనుక దానికోసం మేమైతే ఎంతో పాటలాడుతున్నాం. అదేవిధంగా ఈవేళ శ్రీమతి శర్మిలారెడ్డి గారు కూడాను రాహుల్ గాంధీ గారికి ఈవేళ వాళ్ళ నాన్న ఆశయం అంటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయాలని ఒక ఆశయాన్ని గౌరవ రాజశేఖర్ రెడ్డి గారు ఏవైతే చెప్పి ఉన్నారో దాని అడుగుజాడల్లో నడిచి భారతదేశ ప్రధాని చేయడమే నేను ఈవేళ లక్ష్యంగా భావించుకున్నానని శర్మిలారెడ్డి గారు చెప్తున్నారు. కనుక మేమందరూ కూడా శర్మిలారెడ్డి గారికి తోడుగా ఉండి ప్రత్యేక హోదా కోసం పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా ఈవేళ విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఏంటి, ప్రైవేట్ రంగంలో వెళ్ళినటువంటి ప్రభుత్వ శాఖ రంగంలో అయితే ఏంటి, అవి ఏదైనా తీర్చిదిద్దాలంటే అది కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. ఈవేళ అన్ని రకాల పార్టీలు ఉన్నా సరే భవిష్యత్తు లేని పరిస్థితులు ఉన్నాయి. కనుక రాబోయే తరానికి కాంగ్రెస్ పార్టీ ఉంటేనే మన రాష్ట్ర ప్రజలకు కానీ దేశ ప్రజలకి భవిష్యత్తు ఉంటుంది. మన గిరిజన ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి హక్కులు చట్టాలు కాపాడాలంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యం. ఈవేళ గిరిజన ప్రాంతంలో ఉన్న హక్కులు చట్టాలు కోల్పోతున్నామంటే అది ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం వల్ల మేము పూర్తిగా గిరిజనులు నష్టపోతున్నాం. కనుక ఆ నష్టాన్ని భర్తీ చేయాలంటే కాంగ్రెస్ పార్టీ వస్తేనే భర్తీ అవుతుందని నేను గట్టిగా నమ్మకంతో నేనున్నాను, నా ప్రజలు ఉన్నారు, నా కార్యకర్తలు కూడా అంకిత భావంతో నాతో సమానంగా నడుస్తున్నారు. ఈవేళ జియో నెంబర్ 3 అనేది కొట్టివేయడం వల్ల మా యొక్క గిరిజన ఆదివాసీ బిడ్డలు ఉద్యోగాలు లేక ఉపాధి అవకాశాలు లేక రోడ్డు మీద పడిపోయిన పరిస్థితి ఉన్నాయి. ఈనాటి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రివ్యూ పిటిషన్ కూడా దాఖలు చేయక ప్రజలు చాలా ఇబ్బందికి పడుతున్నారు. కనుక మనమందరూ కూడాను ఇంకా జియో నెంబర్ 3 రావాలంటే కాంగ్రెస్ పార్టీ రావాలని ఏజెన్సీ ప్రాంత బిడ్డలు కూడా ఆసక్తిగా చూస్తున్నారు. ఈ ఆంధ్ర రాష్ట్రానికే కాదు, ఆంధ్ర తెలంగాణ రాష్ట్రానికి కూడా జియో నెంబర్ చాలా ముఖ్యమైనది. అలాగే 1/70 చట్టాన్ని ఇంకా రూపొందించుకోవాలంటే కాంగ్రెస్ పార్టీ ఉంటేనే తీర్చిదిద్దగలుగుతాం. అడవి సంపద, దేశ సంపద ఎలాగా ఉంటుందంటే అది ఒక ఇప్పుడే తెలుసుకుంటున్నాం కదా, మణిపూర్ ఘటన ఏ విధంగా జరిగిందో అదే విధంగా మన ఏజెన్సీలో ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఏజెన్సీలో అది ఇంకా రాకూడదనేసి మేము ఎదురు చూస్తాం. కనుక ఇంకా మణిపూర్ ఘటన రాకూడదంటే కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు రావాలనేసి మేము ఆశాభావం